आंध्र प्रदेश की कांग्रेस सदर YS शर्मिला ने कहा कि मुल्क और रियासत में किसान शदीद कर्ज के बोझ तले दबे हुए हैं। उन्होंने कहा कि पार्लियामेंट में पेश रिपोर्ट के मुताबिक मुल्क के किसानों पर तकरीबन 30 लाख करोड़ रुपए जबकि रियासती किसानों पर 3.75 लाख करोड़ रुपए का कर्ज है। उन्होंने इल्ज़ाम आयद किया कि हुकूमत ने किसानों को 20,000 रुपये देने का वादा किया था, मगर एक स्कीम के तहत सिर्फ 14,000 रुपये दिए जा रहे हैं। उनके मुताबिक रियासत के 93 लाख किसानों में से सिर्फ 47 लाख को ही फ़ायदा पहुंचा है, जबकि किराएदार किसान को कोई माली मदद नहीं मिल रही। అసలు నిన్న పార్లమెంట్ లో రైతుల గురించి ఒక రిపోర్ట్ బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే మన దేశం అంతటిలో రైతులకున్న అప్పులు 30 లక్షల కోట్ల రూపాయలైతే ఒక ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే దాంట్లో 3,75,000 కోట్ల రూపాయలంట. అంటే 10% ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో రైతులు 2వ స్థానంలో ఉన్నారు అప్పుల్లో. అంటే అందరికంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎంత ఘోరం అంటే ఇది. కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పుందన్నమాట. అంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 ఏమో PM కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో చెప్పినప్పుడు మాత్రం 20,000 నేనే ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇవ్వటం లేదు. 93 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు గారు ఇస్తున్నది కేవలం 47 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ 14 లక్షలు కూడా ఇస్తున్నది కేవలం 47 లక్షలు. అంటే సగం మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకైతే మన రాష్ట్రంలో అసలు దిక్కేలేదు. ఎంత గోడు ఎంత ఏడ్చుకున్నా కూడా అసలు ఒక్కరు కూడా కౌలు రైతును పట్టించుకునే పరిస్థితే లేదు. రైతు కూడా పండించిన పంట ఎంత మంది రైతులు గిట్టుబాటు ధర రావటం లేదు అని ఏడుస్తున్నారు. కనీసం మద్దతు ధర ఉండి కూడా దాన్ని అమలు చేయరు. ఇక రైతు ఎలా బాగుపడాలి? రైతు ఎలా బతకాలి? ముష్టి 500 కోట్లు పెట్టాడు చంద్రబాబు గారు బడ్జెట్ లో ధర స్థిరీకరణ నిధి కోసం. ఏం సరిపోతుంది? ఏ రైతుకు సరిపోతుంది? పోనీ 500 కోట్లైనా వాడుతున్నారా అంటే అది వాడరు. దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు. కనీసం యూరియా కొందామంటే దొరకటం లేదు. ఇంత అధ్వానంగా ఉంది రైతుల పరిస్థితి మన రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం కూటమి సర్కారే.